తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై వాడి వేడి చర్చ జరిగింది. రైతు బంధు అమలులో చాలా వ్యత్యాసం ఉందన్నారు మంత్రి తుమ్మల. ధరణి పోర్టల్ ఆధారంగా గతంలో రైతు బంధు ఇచ్చారన్నారు. సాగు చేసిన రైతులకు రైతు బంధు అందలేదన్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. రైతు భరోసాపై శాసనసభలో సమగ్రంగా చర్చ జరగాలని కేటీఆర్ అన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చింది బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. 3 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18-19 ఆనాటి ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది అధ్యక్ష. ఈ పథకం మొదటగా 4,000 రూపాయలు ఎకరానికి చొప్పున పంటకి అదేవిధంగా 2 దఫాలుగా నమోదు చేసి భూ యజమానులకు అదేవిధంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులందరికీ కూడా 19-20లో ఈ సహాయాన్ని 5,000కి పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ధరణి పోర్టల్లో లభ్యమయ్యే భూమి హక్కుల రికార్డుల ఆధారంగా నిర్ణయించబడింది అధ్యక్ష. కావున భూమి కలిగిన వారు సాగు చేయకపోయినా ఈ పథకానికి అర్హులయ్యారు అధ్యక్ష. ఈ రైతు బంధు అమలు చేసినటువంటి విధానం వ్యవసాయ శాఖకు లబ్ధిదారుల పేరును మార్చడం లేదా సీసీఎల్ఏ నుండి అందిన భూమి విస్తీర్ణంలో మార్పు చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. వ్యవసాయ శాఖ పట్టాదారుల బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్ అప్డేట్ చేస్తుంది. ఆ ప్రకారంగా ఆర్బీఐ యొక్క యూకుబేర్ ప్లాట్ఫారం ద్వారా భూమి యాజమాన్యం విస్తీర్ణానికి అనుగుణంగా రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి అధ్యక్ష. ప్రతి పంట కాలానికి ముందు సీసీఎల్ఏ కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మంత్రి గారు ఆర్ఓఎఫ్ఆర్ గురించి ప్రస్తావించింది అధ్యక్ష. గౌరవ పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 4.5 లక్షల మంది గిరిజన బిడ్డలకు పోడు పట్టాలిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని అధ్యక్ష. ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చే పోడు పట్టాల విషయంలో ఇక్కడ చాలా మంది గిరిజన శాసనసభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా మంది గిరిజన ప్రజలుండే నియోజకవర్గాల నుంచి వచ్చిన మిత్రులు శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు గిరిజనుల చేతులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అక్కడ కనా కష్టం మీద ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలువలు ఉండకపోవచ్చు, అక్కడ ఇతర సమస్యలు ఉండొచ్చు, మేజర్ కాలువలు ఉండకపోవచ్చు. కాబట్టి కష్టం మీద అక్కడ పండేది ఒక పంట, అది కూడా చాలా కష్టంతో వాళ్ళు చేసుకుంటారు. దాదాపు 6-7 నెలలు తనలాడతారు. అక్కడ పండేదే ఒక పంట. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ గిరిజన బిడ్డలు ఎవరైతే మేము గతంలో పోడు భూముల పట్టాలు ఇచ్చినామో, ఎవరికైతే మేము 4.5 లక్షల ఎకరాలు పట్టా ఇచ్చినామో వారికి మరి ఈ 2వ విడత వారు రైతు బంధు ఇవ్వరా? మంత్రి గారు దయచేసి తప్పకుండా గిరిజనుల తరపున అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారికి తెలుసు వారు స్వయంగా రైతు. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాలు పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట, 8 నెలల పంట తర్వాత 2వ పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు 45 లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి. ఒకటే పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? కంది కూడా సేమ్ అధ్యక్ష. మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు, అది కూడా 7-8 నెలలు అధ్యక్ష. ఇంకొక 2 అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్ట్లోకి వస్తాను అధ్యక్ష. వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట, మరి 1 పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా. దయచేసి మంత్రి గారు నేను కోరేది. అదేవిధంగా మంత్రి గారు స్వయంగా ఖమ్మం జిల్లా, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో వారి సొంత ఊరు ఉంటుంది అధ్యక్ష. అక్కడ పామాయిల్ పంటను విపరీతంగా మనం గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మరి పామాయిల్ కానీ, మామిడి తోటలు కానీ, హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా? ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష, రంగారెడ్డి జిల్లా కానీ, వికారాబాద్ జిల్లా కానీ, ఈ ప్రాంతం
రైతు భరోసాపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులను కేటీఆర్ వివరించారు. ఆనాటి పరిస్థితులు రేవంత్కు కూడా తెలుసని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సీఎంను ఏకవచనంతో పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కూడా సభానాయకుడిని ఏకవచనంతో సంబోధించవద్దని సూచించారు. దీనికి కేటీఆర్ స్పందించారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు. చిన్న రైతు పెద్ద రైతు అన్న తేడా లేదు అధ్యక్ష. 30-40 ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో, నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా. ప్రతి సంవత్సరం 14 లక్షల మంది వలసపోయే జిల్లా. అధ్యక్ష కేటీఆర్ గారు సభా రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష. సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి. రైట్. గౌరవం అనేది అధ్యక్ష, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష. ఇస్తాం, మేము కూడా ఇస్తాం. ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. దానికి మేమేం చేయాలి అధ్యక్ష. 20-30 నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష, పేరు పెట్టి పిలిచిన గంతే కదా. అదే ఏకవచనంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష. ఓకే ఓకే రైట్ 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 సౌమ్యులు సీనియర్ రైట్ అధ్యక్ష. మీకు చెప్పాల్సిన అధ్యక్ష, ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ.